నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఆర్థిక శాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులపై చర్చ. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు, విడుదలపై సమీక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనతో పర్యాటక రంగంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. డబుల్ ఇంజన్ సర్కారుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని వ్యాఖ్య. రాష్ట్ర రాజకీయాలు ఎంతో దారుణంగా ఉన్నాయని, రాష్ట్రంలోని అన్ని పార్టీలు మోదీ జపం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ. యోగాపై ఉన్న శ్రద్ధ ఏపీ ప్రజలపై మోదీకి లేదని వెల్లడి. విభజన హామీలపై మోదీ ఒక్క ముక్క మాట్లాడలేదని ఎద్దేవా. సైబర్ క్రైమ్స్ పై ఏపీలో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెల్లడి. ఏపీలో ఆన్లైన్ జూదం నివారణకు ఎలాంటి చట్టాలు అమలు చేయాలనే విషయంపై చర్చించామని స్పష్టీకరణ. ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రం వివిధ కార్యక్రమాల కింద ఇచ్చే నిధులను మూలధన వ్యయానికి ఖర్చు చేయాలని సీఎం అన్నారు. సంక్షేమ పథకాలతో పాటు సంపద సృష్టికి, రెవెన్యూ జనరేషన్ కు కారణమయ్యే మూలధన వ్యయం మరింత పెంచాలని, ఈ తరహా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులపై సమీక్షించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు, విడుదలపై సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. పింఛన్లతో సహా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి నెల వెచ్చిస్తున్న ఖర్చుతో పాటు రానున్న రోజుల్లో వివిధ పథకాల అమలు, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన నిధులపై చర్చించారు. ఆయా కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధులు లభ్యతపై చర్చించారు. నాబార్డు నుంచి నిధులు సమీకరించి పంచాయతీరాజ్ శాఖపై ఎక్కువ ఖర్చు చేయాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనతో పర్యాటక రంగంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. పుష్కర ఘాట్ వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, స్థానిక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమన్నారు. అలాగే డొక్కా సీతమ్మ, ఆదికవి నన్నయ్యకు జన్మనిచ్చిన నేల గోదావరి ప్రాంతమని పేర్కొన్నారు. మరోవైపు 430 కోట్లతో ఏపీలో పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో పర్యాటక రంగంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా అభివృద్ధి చేస్తున్నాయని ప్రశంసించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణం కాకుండా కేంద్ర మంత్రి షేకావత్ సహకారం అందించారన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం షేకావత్ సహకారం అందించారని కొనియాడారు. మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారం. రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం. ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల ఇది. కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల. అలాగే ఎంతో మంది కళాకారులకి, సామాజికవేత్తలకి జన్మనిచ్చింది. మనకిష్టమైన బాపు రమణల్లో ఒకరైన ముళ్లపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల. ఇది చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం. దీన్ని ఎలా చేయాలి అనేది చాలా మంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక్క ప్రాజెక్టేగా దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం. ఈ రోజున దాటి మీద కొన్ని ఏమో ఇవి ప్రణాళికలు సిద్ధం కావడం, కొన్ని ఏమో పనులు పూర్తి అవ్వడం, ఇలా చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్.
ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఊహించుకొని దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్టుకి ముందుగా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 800 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల. రాష్ట్ర రాజకీయాలు ఎంతో దారుణంగా ఉన్నాయని, రాష్ట్రంలోని అన్ని పార్టీలు మోదీ జపం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. యోగాపై ఉన్న శ్రద్ధ ఏపీ ప్రజలపై మోదీకి లేదని, విభజన హామీలపై మోదీ ఒక్క ముక్క మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జగన్ యాత్రల పేరుతో బల ప్రదర్శన చేస్తున్నారని వెల్లడించారు. బల ప్రదర్శనలో 2 చనిపోయారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం రామా ఫంక్షన్ హాల్లో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రణాళికాయుతంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి జిల్లాకు వెళ్లి కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను సేకరిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు మోదీ జపం చేస్తున్నాయని, మోడీకి మంత్రం యోగా మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధి మీద లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ఒక్క భరోసా కూడా ఇవ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అన్యాయం చేస్తున్నా రాష్ట్ర ఎంపీలు మాట్లాడడం లేదని, ఢిల్లీని తలదన్నే రాజధానిని కడతామన్నారు. జగన్ మోదీకి దత్తపుత్రుడిగా మారిపోయారని, ఇప్పుడు 2.0 పేరుతో జగన్ అధికార దాహంతో బల ప్రదర్శనలు చేస్తున్నారన్నారు. జగన్ బల ప్రదర్శనలో 2 చనిపోయారని, జగన్ బల ప్రదర్శనలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించాలన్నారు. వివేక హత్య కేసులో ఫోన్ కాల్ రికార్డ్స్, సాక్ష్యాలు ఉన్నప్పటికీ అవినాష్ చంపలేదని బుకాయిస్తున్నారని, సింగయ్య మృతి కేసులోనూ జగన్ ఇలాగే బుకాయిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమం జిల్లా పర్యటన. ప్రతి జిల్లాకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి అన్న అంశాన్ని ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు, కార్యకర్తల దగ్గర నుంచే వాళ్ళ అభిప్రాయాలను సేకరించడానికి, వాళ్ళు ఇచ్చే సూచనలు తీసుకోవడానికి, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి కనుక్కోవడానికి ప్రతి జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది. నేను పార్టీ అధ్యక్షురాలిగా ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమం చేపడుతూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఇక్కడున్న నాయకులతో, కార్యకర్తలతో చర్చించి ముందుకు ఎలా వెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ కార్యక్రమాలు, ఏ ఇష్యూస్ హాట్గా ఉన్నాయి అన్న విషయాలపై చర్చించి ముందు కార్యాచరణ రూపొందించుకొని ఆ రీతిలో వెళ్ళటానికి నిర్ణయించుకుంటాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే ఎంత దారుణంగా ఉంది అంటే, ఉన్న పార్టీలన్నీ మోడీ గారి తొత్తు పార్టీలే. వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, వాళ్ళ నాయకులైనా ఈరోజు అందరూ మోడీ గారి జపంలోనే ఉన్నారు. మోడీ గారు ఇటీవల మన రాష్ట్రానికి వచ్చారు. సైబర్ క్రైమ్స్ పై ఏపీలో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. గురువారం ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో రఘురామకృష్ణంరాజు నేతృత్వంలో పిటిషన్ల కమిటీ సమావేశం జరిగింది. పిల్లలు, మహిళలు బెట్టింగ్ యాప్ల బారిన పడుతున్నారని వెల్లడించారు. టెక్నాలజీ ద్వారా ప్రజలను నిండా ముంచేస్తున్నారని అన్నారు. పిటిషన్ కమిటీలో సైబర్ క్రైమ్, బెట్టింగ్ యాప్లపై చర్చించామని తెలిపారు. ఏపీలో ఆన్లైన్ జూదం నివారణకు ఎలాంటి చట్టాలు అమలు చేయాలనే విషయంపై చర్చించామని తెలిపారు. శాసనసభ పని దినాలు పెంచాలనే పిటిషన్లు కూడా ప్రజల నుంచి వస్తున్నాయని వెల్లడించారు. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి పిటిషన్ల కమిటీ సమావేశమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కృష్ణంరాజు అన్నారు. దుర్గమ్మకు మొదటి ఆషాఢ మాస సారి సమర్పించడం పట్ల దుర్గగుడి ఈవో సీనా నాయక్ ఆనందం వ్యక్తం చేశారు. ఆషాఢ మాసం నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా సారే సమర్పణ కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. గురువారం ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న కనకదుర్గమ్మకు ఆలయ ఈవో సీనా నాయక్ ఆషాఢ మాసం తొలిసారను అమ్మవారికి సమర్పించారు. కుటుంబ సమేతంగా మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారె సమర్పించారు. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, గోరింటాకు, అమ్మవారికి పట్టు వస్త్రాలను
భక్తిపూర్వకంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారిని తమ పుట్టింటికి రమ్మని వేడుకుంటూ భక్తులు అమ్మవారికి సారె సమర్పిస్తారన్నారు. తెలంగాణ నుండి అమ్మవారికి 29వ తేదీన బంగారు బోనం సమర్పిస్తారని, ఆషాఢ మాసంలోని అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు జరుగుతాయని, ఆషాఢ మాసం నెల రోజులు ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు జరుగుతాయన్నారు. మన దేశంలోని అనేక మంది రాజుల్లో రాజర్షి ఛత్రపతి సాహు మహారాజ్ గొప్ప మానవతా విలువలు కలిగిన రాజని ఇంటర్నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్వి రావు కొనియాడారు. 1800 సంవత్సరంలోనే బీసీ ఎస్సీ ఎస్టీలకు 50% రిజర్వేషన్ కల్పించిన మహానీయుడని ప్రశంసించారు. అనేక సేవా కార్యక్రమాలతో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సాహు మహారాజ్ పాటుపడ్డారని చెప్పారు. గురువారం ఇంటర్నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజర్షి ఛత్రపతి సాహు మహారాజ్ 151వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. సిండికేట్ బ్యాంక్ కాలనీలోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్వి రావు మాట్లాడుతూ సాహు మహారాజ్ చేసిన సేవలు ఎల్లవేళలా ఆదర్శప్రాయంగా ఉంటాయన్నారు. సాహు మహారాజ్ బడుగు బలహీన వర్గాల వారికి స్త్రీలకు విద్యాలయాలు, హాస్టల్స్ నిర్మాణం చేశారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేసిన ఘనత సాహు మహారాజ్కే దక్కుతుందన్నారు. నేటి పాలకులు ఆయనను ఆదర్శంగా తీసుకుని పరిపాలన సాగిస్తే బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగ సంఘ నాయకులు మూర్తి, బాయన శేఖర్ బాబు, వేముల వెంకట్రావు, బీసీ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జనగణనతో పాటుగా కులగణన కూడా చేస్తానని చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ఏర్పాటుకి ఏదైతే బిల్లు పాస్ చేశారో ఆ చట్టంలోని బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి బాధ్యత మీపై ఉందని చెప్పేసి తెలియజేస్తూ మా భవిష్యత్ కార్యక్రమం అంతా కూడా ఆ దిశగా ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దక్షిణ భారతంలోని అతిపెద్ద రథయాత్రగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరుగాంచిన ఇస్కాన్ రథయాత్రను ఈ ఏడాది అమరావతి రథయాత్రగా రేపు మధ్యాహ్నం నగరంలో నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ విజయవాడ అధ్యక్షులు చక్రధారి దాస్ తెలిపారు. అమరావతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకువెళ్లేందుకు ఆధ్యాత్మిక పర్యాటకంగా ప్రమోట్ చేసేందుకు పర్యాటక శాఖ సహకారంతో వినూత్నంగా రథయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. రేపు మధ్యాహ్నం సితారా గ్రౌండ్స్ నుండి సీతమ్మవారి పాదాల వరకు యాత్ర సాగుతుందని, రేపు సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి వరకు సీతమ్మవారి పాదాల వద్ద రథమేళాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రామలింగేశ్వర నగర్ స్క్రూ బ్రిడ్జి వద్ద ఇస్కాన్ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రేపు నగరంలో నిర్వహించనున్న అమరావతి రథయాత్ర బ్రోచర్ల ఇస్కాన్ విజయవాడ అధ్యక్షులు చక్రధారి దాస్, మాజీ ఎంపీ గోగరాజు గంగరాజు ఇస్కాన్ ప్రతినిధులు ఆవిష్కరించారు. అనంతరం చక్రధారి దాస్ మాట్లాడుతూ రేపు మధ్యాహ్నం 1 గంటకు సితారా గ్రౌండ్స్ నుంచి రథయాత్ర ప్రారంభమవుతుందన్నారు. సితారా గ్రౌండ్స్ నుంచి భవానీపురం స్వాతి థియేటర్ మీదుగా చివరికి సీతమ్మవారి పాదాలకు చేరుకుంటుందని, 6 కిలోమీటర్ల రథయాత్ర సాగుతుందని చెప్పారు. రేపు సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి వరకు 3 రోజుల పాటు రథమేళ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9:30 వరకు ఉంటుందన్నారు. ఈసారి సీతమ్మవారి పాదాల వద్ద 3.5 ఎకరాల గ్రౌండ్స్ లో రోజుకి 50,000 వస్తారని అంచనా వేసి అన్నదాన వితరణ పార్కింగ్ సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పిస్తూ ఈగల్ సహకారంతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఇస్కాన్ విజయవాడ వారు ప్రతి సంవత్సరము శ్రీ జగన్నాథ్ రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. దక్షిణ భారతంలోనే అతిపెద్ద రథయాత్రగా మన రథయాత్ర
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరుగాంచింది. సో ఈ సంవత్సరం మన రథయాత్రని అమరావతి రథయాత్రగా మేము నామకరణం చేశాము. ఎందుకంటే రథయాత్ర అనేది ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలు చేస్తుంది కాబట్టి అమరావతి నేమ్ ఆల్ ఓవర్ తీసుకెళ్లాలని ఒక సంకల్పము. మరియు ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా ఈ ఈవెంట్ని స్పిరిచువల్ టూరిజంగా ప్రమోట్ చేయమని చెప్పారు. కాబట్టి ఆ విధంగానే దీన్ని స్పిరిచువల్ టూరిజం కింద మేము ప్రమోట్ చేస్తున్నాము ఈసారి. కాబట్టి చాలా వినూత్నంగా చేస్తాం టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో. ఈ రథయాత్ర ఈ నెల 27వ తేదీ అనగా రేపు మధ్యాహ్నము 1 గంట నుంచి సితారా గ్రౌండ్స్ మీదుగా ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఆహ్వానించడం జరిగింది. సో తర్వాత 1 గంట నుంచి 2:30 వరకు వివిధ కార్యక్రమాలతో ప్రారంభించి రథ ఇనాగ్రేషన్ స్టార్ట్ అయ్యి 2:30 నుంచి 6 గంటల వరకు సుమారు 3.5 hours 6 కిలోమీటర్లు ప్రయాణిస్తూ సితారా గ్రౌండ్స్ నుంచి స్వాతి థియేటర్ మీదుగా భవానీపురం మీదుగా చివరికి సీతమ్మ వారి పాదాల దగ్గర చేరుకుంటుంది. సో అక్కడ 27 రేపు సాయంత్రం చేరుకుంటుంది. రేపు సాయంత్రం నుంచి మళ్ళీ ఆదివారం సాయంత్రం వరకు రాత్రి వరకు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా రథమేళా నిర్వహిస్తాము. వాస్తవంగా రథయాత్ర అనేది భారతదేశంలోనే సుమారు 400 రథయాత్రలు జరుగుతున్నాయి. మన విజయవాడ ఆధ్వర్యంలోనే 4 రథయాత్రలు జరుగుతున్నాయి. కానీ ఈ రథయాత్ర ప్రత్యేకత ఏంటంటే జగన్నాథ్పురిలో మాత్రమే జరిగే 9 రోజుల రథమేళా. ఆ కాన్సెప్ట్ విజయవాడలో మనం పెడుతున్నాము. 3 రోజుల పాటు రథమేళా ఉంటుందండి. ఇస్కాన్ విజయవాడ మాదక ద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలించగలిగితేనే రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ మహమ్మారిని కోకటి వేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందని అందరి భాగస్వామ్యంతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని శాప్ ప్రధాన కార్యాలయం వద్ద అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవాన్ని శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్జున అవార్డు గ్రహీత అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారులు, కోచ్లు పాల్గొని సే నో టు డ్రగ్స్, సేస్ టు స్పోర్ట్స్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. తొలుత శాప్ చైర్మన్ మాట్లాడుతూ డ్రగ్స్ కారణంగా యువత భవిష్యత్తు అంధకారమవుతుందని, వారి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని అన్నారు. డ్రగ్స్, గంజాయికి బానిసలు అవ్వడం వల్ల వారి లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకం పెనుభూతంగా పెరిగిపోయిందని, గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించిందని వివరించారు. ఎంతో మంది తల్లులు ఈ సమస్యను యువనేత నారా లోకేష్ దృష్టికి యువగళం పాదయాత్రలో తీసుకొచ్చారని, డ్రగ్స్ నిర్మూలించాలని విన్నవించిన సందర్భాలు అనేకమున్నాయన్నారు. డ్రగ్స్ మత్తులో ఆడబిడ్డలపై అనేక అత్యాచారాలు జరుగుతున్నాయని, ఆడబిడ్డల జోలికొస్తే ఉపేక్షించేది ప్రసక్తే లేదని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపారని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో పనిచేస్తుందని వెల్లడించారు. యువత క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సమాజాన్ని ప్రభావితం చేయగలిగే సామర్థ్యం క్రీడాకారులకు, సినీ నటులకు మాత్రమే ఉందని, క్రీడాకారులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం చేయాలన్నారు. సీఎం చంద్రబాబు సుపరిపాలనలో రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీ పత్రాలు అందుతున్నాయని వెల్లడించారు. తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్ స్క్రూ బ్రిడ్జి సమీపంలోని పూర్ణచంద్రరావు నగర్ రత్నం రమేష్ ఇంటి వద్ద 37 మందికి 41,04,983 రూపాయల ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, బీజేపీ నాయకులు కొల్లపల్లి గణేష్ పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధిని మరింత విస్తృతం చేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీ పత్రాలు అందుతున్నాయని చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో సీఎంఆర్ఎఫ్ ను పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎన్డీఏ కూటమి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. లబ్ధిదారులకు సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందే విధంగా చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సహాయ నిధి అనే కార్యక్రమం ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన 95వ సంవత్సరంలో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత వైద్యం ఖర్చులు అందరికీ అందుబాటులో ఉండాలని ఒక కాన్సెప్ట్ తో ఆ రోజున 70,000, 80,000 ఖర్చు అయితే 30,000 రూపాయలు ఆయన డీడీలు ఇచ్చేవారు. అంతేకాదు ఇంకా ఆపరేషన్ జరగడానికి ముందే కనుక అప్రోచ్ అయితే ఎల్ఓసి ద్వారా 30,000 ఇచ్చేవారు. ఆ రోజున వాజ్పేయి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకో 30,000 ఇచ్చేవారు. ఆ విధంగా పేదవారికి వైద్యం అందుబాటులో తీసుకురావాలనే కాన్సెప్ట్ అది రకరకాలుగా రూపాంతరం చెంది ఈ రోజున లక్షలాది రూపాయలు, కోట్లాది, ఒక్క నియోజకవర్గంలోనే 4 కోట్ల రూపాయలు కేవలం సంవత్సర కాలంలో దాని ఆ సహాయ నిధి కింద ఇచ్చారు అంటే
అది రాష్ట్రం మొత్తం లెక్కేసుకుంటే ఎంత అవుతుందో చూసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఈ రోజున ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది సహాయ నిధి నుంచి ఆరోగ్యశ్రీగా మారి రాజశేఖర రెడ్డి గారి టైంలో అది ప్రజల్లోకి వెళ్తే ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. హాస్పిటల్స్ డబ్బులు ఇవ్వక హాస్పిటల్స్ వాళ్ళందరూ కూడా మాకు ఈ ఆరోగ్యశ్రీతో సంబంధం వద్దు, మేము పెట్టుకున్న అప్లికేషన్ వెనక్కి తీసుకుంటున్నాం, మాకు ఆరోగ్యశ్రీ వద్దు అని చెప్పి హాస్పిటల్ తీసేసుకుంటే పేదవారి బతుకులు ఇబ్బందులు కూరాయి. అంతేకాదు ముఖ్యమంత్రి సహాయ నిధి ఏదైతే ఈ రోజున 4 కోట్ల రూపాయలు కేవలం 1 సంవత్సరంలో ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని అలాంటి కార్యక్రమాన్ని కూడా నిర్వీర్యం చేసి ఆయన సంవత్సరం మొత్తంలో కూడా 1 లక్ష ఇచ్చారో లేదో తెలియని పరిస్థితిగా ఆ రోజున సహాయ నిధిని ఆయన దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. విధి నిర్వహణతో పాటు జర్నలిస్టుల సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని ఇబ్రహీంపట్నం సిఐ ఏ చంద్రశేఖర్ అభినందించారు. ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ఫర్హీన్ ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ 5వ వార్షికోత్సవ వేడుకలు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం సిఐ చంద్రశేఖర్, వైద్యాధికారి డాక్టర్ ఫర్హీన్ హాజరయ్యారు. వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి జర్నలిస్టు సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పిహెచ్సిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలుస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టులు విధి నిర్వహణతో పాటు సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. డాక్టర్ ఫర్హీన్ ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. అందరికీ వినియోగించుకోండి. రెండో మాట, మా సహకారం ఎల్ల వేళలా ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడా నా సహకారం, ప్రెస్ మిత్రులందరికీ కూడా నా సహకారం ఎల్లవేళలా ఉంటుంది. ఆ రెండు మాటగా ఇంకో మాట ఏంటంటే, ఇటువంటి వార్షికోత్సవాలు ఎన్నో చేసుకోవాలి, ఇలాగా ఇంతకన్నా మంచిగా పండుగ వాతావరణం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం. ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ వాళ్ళందరూ జర్నలిస్ట్ అందరికీ కంగ్రాచులేషన్స్. 5 years కంప్లీట్ చేసుకున్నందుకు. ఇలానే ఇంకా ఎన్నో ఇయర్స్ కంప్లీట్ చేసుకోవాలి. యానివర్సరీస్ మేము ఉంటే మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము. అండ్ ద వే నాకు చాలా తక్కువ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఆర్థిక శాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులపై చర్చ. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు, విడుదలపై సమీక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనతో పర్యాటక రంగంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. డబుల్ ఇంజన్ సర్కారుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని వ్యాఖ్య. రాష్ట్ర రాజకీయాలు ఎంతో దారుణంగా ఉన్నాయని, రాష్ట్రంలోని అన్ని పార్టీలు మోదీ జపం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ. యోగాపై ఉన్న శ్రద్ధ ఏపీ ప్రజలపై మోదీకి లేదని వెల్లడి. విభజన హామీలపై మోదీ ఒక్క ముక్క మాట్లాడలేదని ఎద్దేవా. సైబర్ క్రైమ్స్ పై ఏపీలో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెల్లడి. ఏపీలో ఆన్లైన్ జూదం నివారణకు ఎలాంటి చట్టాలు అమలు చేయాలనే విషయంపై చర్చించామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.